అఖిలాంధ్ర జనతా సుధీంద్రమణి దీపకా యాంగిక వాచిక పూర్వకాద్భుత తులిత నటనాఘటికా ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము. కోట శ్రీనివాసరావు అనే వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి నటుడు, వీటన్నిటితో పాటు చాలా తెలివైన వ్యక్తి. అన్ని విషయాల మీద పరిపూర్ణమైన పరిజ్ఞానం, పైగా బ్యాంక్ నుంచి వచ్చారు మీరు బ్యాలెన్స్లు టాలీలు అన్నీ బాగా తెలిసిన వాళ్ళు. మీరు మోసపోవడం ఏంటన్నది ఆశ్చర్యం నాకు. అంటే మనిషికి అవసరం ఎంత పని ఏం చేయిస్తుందండి. ఆడువారి మాటలకు అర్థాలు వేరు. సినిమాలు వెంకటేశ్వర ఆ సినిమాలో ఒక మంచి వేషం, అది చాలా బాగుంటుంది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు కూడా, ఏడుపు వస్తుంది. ఇప్పటికే కంటి చూపు తగ్గిపోయింది. 10 నిమిషాలు నిలబడలేకపోతున్నాను. తెల్లవార్లు ఒకటే దగ్గు. ఇలాంటి కొడుకు తలకొరివి పెట్టడానికి మాత్రమే పనికొస్తాడు రా. అసలు అలాంటి కథలు రాసే దమ్మే ఆవిడకి లేదు. ఇప్పుడు ఎంతసేపు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఈ సర్కస్ అయిపోయింది. ఈ సర్కస్ చూడలేక పాపం మన దెబ్బలు మన కడుపు కొట్టారనుకొని జమిని సర్కస్ కూడా మూసేశారు. బాహుబలి రాజమౌళి గారు గొప్ప డైరెక్టరు, బ్రహ్మాండంగా 1, 2 తీశాడు. ప్రపంచ ఖ్యాతి గాంచింది. కలెక్షన్లో కానీ డైరెక్టర్ కానీ అన్నీ జరిగినాయి. వాళ్ళు ఎవరనుకుంటున్నారు దాని గురించి? అదే మరి ఓల్డ్ మాయాబజార్ తీయింది. ఇవాళ ఆ సినిమా తెలిసింటే టీవీలో 6 ఏళ్ళ కుర్రాడు తింటే 60 ఏళ్ళు మగవాడు దాకా కూర్చుంటారు. అందరికీ రామారావు మహానుభావుడు, తెలుగు సత్తా చూపించాడు. 6 నెలల్లో ప్రచారార్థం వేసుకుని నేషనల్ పార్టీ అయినట్టు కాంగ్రెస్ని అదే మట్టి కనిపించి ముఖ్యమంత్రి అయిపోయి అసలు ప్రధానమంత్రి కూడా అయిపోతారేమో అన్నంత రేంజ్కి వెళ్ళి అంతైంది. అలాంటి వాడు ఆయన చరిత్ర ఆయనే చెరుపుకున్నాడు. ఆ వయసులో ఆ మహానుభావురాలను మర్చిపోయి ఇంకో ఆడదాని మెడలో తాళి కట్టడానికి అసలు మనసెట్ట వచ్చిందండి మీకు? బట్ మీ ఇద్దరు కలిపి చేసింది లాస్ట్ సీను అంతకు ముందే కదా, ఒక 1 వీక్లోనే బాబు ప్రసాద్ పోవడం. తలుచుకుంటే ఆ సీన్ చాలా మీరు యాక్ట్ చేయడం, తను పోయే సీనే కదా మీరు యాక్ట్ చేసింది. ఏదేనండి తలుచుకుంటే బాధగా ఉంది. ఏం తలుచుకో అదేలే అదే. వెల్కమ్ టు అవర్ హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ మహానటుడు గురించి చెప్పాలంటే ఒక సముద్రం గురించో ఒక మహా అరణ్యం గురించో చెప్పినంత అవుతుంది. ఎందుకంటే సినిమా చిత్ర పరిశ్రమలో అది హిందీ కావచ్చు, ఏ భాషా పరిశ్రమ అయినా సరే, ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంతమందో నటులకు సబ్స్టిట్యూట్స్ వచ్చారు, రిప్లేస్మెంట్స్ వచ్చారు, ప్రత్యామ్నాయాలు వచ్చారు. కానీ ఈ మహానటుడికి మాత్రం మరో ప్రత్యామ్నాయమే లేదు. ఆ మహానటుడిని రిప్లేస్ చేసే నటుడు ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమకి రాలేదు. ఆ మహానటుడి పేరే నటనికి పెట్టకోటగా 100 సినిమాలు నటించిన కోట శ్రీనివాసరావు గారు. ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడం అంటేనే చాలా గర్వంగా ఉంటుంది ఏ జర్నలిస్ట్కైనా. అటువంటి మహానటుడితో ఇప్పుడు హిట్ టీవీ చేయబోతున్న ఈ ఇంటర్వ్యూ విశేషాలను వీక్షించి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నమస్కారం కోట శ్రీనివాసరావు గారు. మిమ్మల్ని చూస్తే ఎలా ఉంటుందంటే మీ వెనకాతల ఒక మహాసముద్రం కనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. మీ కెరీర్ ప్రారంభమైన దగ్గర నుంచి నాకు దాదాపుగా తెలుసు. ఏమి ప్రయాణాలు, ట్రైన్లు, ఏరోప్లేన్లు, కార్లు, ఒక ఊరి నుంచి ఒక ఊరికి, అసలు ఏమి షూటింగ్లు, ఏమి హడావిడి చేసి
అన్ని వందల సినిమాలు, ఏ సినిమా చేసినా హిట్, ఏ క్యారెక్టర్ చేసినా సూపర్ హిట్. అంత గొప్ప కెరీర్ని అనుభవించిన మీకు ఒక్కసారి మీ నట జీవితం వెనకాతలకి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? అలా చూస్తూ ఉంటానండి. ఆ, అనిపించేది ఏముంది, ఒక్కొక్క ఫోటో చూస్తుంటే ఒక్కొక్క సినిమా జ్ఞాపకం వస్తుంది. ఉమ్, ఆ సినిమాకి ఏం తాగిన మంచో చెడ్డో ఏదో మాట్లాడకూడదు అనుకుని గిర్రని తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్లో. ఉమ్. ఏముంది, దాదాపు 40 ఏళ్ళ జీవితం కదండి. కరోనా దాకా బాగానే ఉందండి. ఉమ్, ఈ కరోనా అనే ఒకటి వచ్చింది కదా, ఉమ్. అప్పటి నుంచి కొంచెం బాగా తగ్గిపోయింది. సినిమాలు తగ్గినాయి. తగ్గింది కొంచెం. ఏదో అంటారు కోట శ్రీనివాసరావు నడవలేకపోతున్నాడు, చేయలేకపోతున్నాడు. ఇవన్నీ ఏ దీన్ని బట్టి వచ్చే ఉండవండి. ఎందుకుండవు? ఎవరికైనా సహజం కదా అవి. ఎవరో ఏదో మొన్న ఈ మధ్యన లేవలేకపోతున్నాడు, అసలు బెడ్ మీద ఉన్నాడని ఇదంటే అన్నాను. ఎవరో ఈ సాఫ్ట్వేర్ ఏదో అంటారే, సాఫ్ట్వేర్, వాట్సాప్ ఎవడో ఏదో అంటే పోయాడని ఏదో వేశారు. కేకలు వేసేవాడిని. నీకు దీనివల్ల రూపాయి లాభం వస్తుంది అనుకుంటే అందరూ చచ్చారని అందరూ వేయి, చంద్రబాబు కూడా వేయి, నాకే అభ్యంతరం లేదు. ఎందుకే ఇలాంటి జీవితం తలకాయ నొప్పి? మీ తల్లిదండ్రులకు రావా? 75 ఏళ్ళు వచ్చిన వాడికి ఎలా ఉంటాయండి? ఏదో కాళ్ళ నొప్పి, ఒళ్ళు నొప్పి ఏవో ఉంటాయి. అది ఆలోచించుకోకుండా అట్లా వేయొద్దు అన్నాను. ఇప్పుడు ఎవరన్నా కథ చెప్పడానికి వచ్చారనుకోండి, కోటగారు మీతో వేషం చేయించాలని ఎప్పటి నుంచో అనుకో, కదండి అంటారు. ఒక్క నిమిషం ఆగండి అంటారు. ఏమిటంటారు? నేను మెట్లు ఎక్కలేను, దిగలేను, గవాన్లో నుంచోమంటే గవాన్లో కూర్చోమన్నా కొంచెం కష్టం, టైం పడుతుంది. వాయిస్ అంటారు, మీరు వింటూనే ఉన్నారు, బ్రహ్మాండంగా జ్ఞాపక శక్తి అన్నీ బాగానే ఉన్నాయి, నా ఇబ్బందులు ఇవి, ఇప్పుడు చెప్పని కథ అంటారు. అదేంటండి, నా ఉన్నయ్య నా ఎక్స్పీరియన్స్కి నా ఏజ్కి ఏమి చెప్పకుండా అక్కడికి వచ్చి ఆ మెట్ల నుంచి ఇట్ట పైనుంచి వస్తారని మీరంటే నేను రాలేను అన్నాను అనుకో, ముందు చెప్పచ్చు కదా అంటావు. నా తలకాయ కొట్టేసినట్టు అయిపోద్ది. నాకు అలాంటిది ఏం లేదు. ఏదో భగవంతుడు ఇచ్చాడు, ఎంత గొప్ప జీవితం ఇచ్చాడంటే చెయ్యి ఇట్ట పెట్టాల్సిన కర్మ లేదు. మీరే అవకాశం ఉంటే ₹1 అట్లా సాయం చేసే పొజిషన్లోనే ఉన్నా. అంత గొప్ప జీవితం ఇచ్చాడు కాబట్టి ఊరికి కంగారు పడద్దు. వేషానికి తగ్గట్టుగా, వయసు తగ్గట్టు వేషాలు ఉంటాయి. కూర్చుని రాలంగి వెంకటరామయ్య గారు ఎన్ని సినిమాలు కూర్చుని ఎన్ని సినిమాలు చూశారు. అవును, నడవలేక. ఆయన కదలలేని, నడవలేని పరిస్థితుల్లో కూడా చాలా సినిమాలు చేశారు ఆయన. కాబట్టి మీకు ఏదైనా ఉంటే, అవకాశం ఉంటే పిలవండి. ఊరు దాటి వద్దు, ఊళ్ళో ఎంతైనా పనిచేస్తాను. మళ్ళా ఇంకో ఊరు వెళ్ళటం, అక్కడ నీళ్ళు పడి పడక, ఈ ప్రయాణాలు అవన్నీ కష్టం కదా. ఎందుకండి తలకాయ నొప్పి? మీకు ఏమవసరం ఇప్పుడు అంత ఐరాణ పడి చేయాల్సిన అవసరం అని కాదు. నటుడికి రిటైర్మెంట్ అనేది ఉండదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతం అవసరం లేదు. అసలు అలాంటి కథలు రాసే దమ్మె ఆవిడకి లేదు. ఇప్పుడు అంతా ఎంతసేపు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఈ సర్కస్లు, పేద సాంగ్స్ కూడా డాన్సులు ఉంటాయి. సర్కస్ అయిపోయింది. ఈ సర్కస్ చూడలేక పాపం మన దెబ్బలు మన కడుపు కొట్టారు అనుకుని జమినీ సర్కస్ కూడా మూసేశారు. అక్కడ తయారైంది. మీ పంచులు మాత్రం పోలేదు సార్. నిజంగా మీ సినిమా ఇండస్ట్రీలో మీరు షూటింగ్లో తక్కువగా కనిపిస్తున్నా, అసలు కనిపించకపోయినా కూడా మీ పంచులు మాత్రం అలాగ ప్రచారంలో ఉంటాయి, ఎప్పుడు సర్క్యులేషన్లో ఉంటాయి. నిజంగా అసలు మీకు ఈ టేస్ట్ ఎక్కడి నుంచి పుట్టిందండి? ఏమో నాకే తెలీదు. అంటే మీరు సినిమా జీవితంలోకి రాకముందు కూడా మీరు బ్యాంకులోనే కదా పనిచేసేవారు? ఇప్పుడు ఇలాగే సరదాగా పని చేసుకున్నామండి. ఆ ఆఫీసర్లు కూడా పాపం నా మీద జాలి పడేవారండి. మంచి ఆర్టిస్టు, బ్యాంకులో ఉండాల్సిన వాడు కాదని చెప్పి వాళ్ళకి కూడా తెలుసు. బ్యాంకు కాంపిటీషన్, బ్యాంకు ఫంక్షన్లు, కాంపిటీషన్లు అంటే బలాన్ని రోజులు 2 రోజులు అంటే కోట శ్రీనివాసరావు నాటకం ఎప్పుడుందో చెప్పండి అయ్యా
ఇప్పుడు వస్తామని అడిగేవారు. ఫ్యామిలీతో ఆ రోజుల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టిన ఆటోలో వచ్చేవారు. ఆ ఇమేజ్ ఉంది. ఎప్పుడు నేను అనకూడదు కానీ మహానుభావుడు కొండా కృష్ణమూర్తి అని ఒక ఆఫీసర్ గారు ఉండేవారు. ఆయన ఎప్పుడు నేను సార్ అని పిలవాల, ఇదిగో మేస్త్రి రా అనేవాడిని. ఆఫీసర్ని ఆయన నవ్వుకుని ఎవడన్నా ఏమయ్యా ఆయన ఎట్ట ఊరుకుంటున్నావు అట్లాంటి మాటలు మాడుతుంటే అంటే, ఊరుకుండా ఆయన మంచి వర్కర్ వాడు, ఏమైనా ఏం మాట్లాడినా మంచి రైటింగ్, మంచి వర్కరు, మంచి ఆర్టిస్ట్ అయ్యా, నాకు బాగా ఇష్టం వాడంటే అని చెప్పేవాడు బాబు. చెప్తున్నా అలా. మీకు స్పెషల్ ఫాలోయింగ్ ఉండేదేమో అప్పుడు కూడా. అప్పుడు కూడా లంచ్ అవర్ అంటే క్యాంటీన్ వెళ్ళి కూర్చుంటే చుట్టూ 10-15 మంది ఉండేవారు. ఏవో ఆ జోకులు ఈ జోకులు చెప్పుకుంటూ ఆఫీసర్ లిమిటెడ్ చేయటం అలాగా చేస్తుంటే ఆఫీసర్ వచ్చి పిలిచేవాడు, రావయ్యా ఇంక వదిలిపెట్టు, టైం అయిపోతుంది రా అని పిలిచేవారు. ఆఫీస్ అవర్స్ అందరినీ కేకలు వేసేవారు కూడా. మీకు కూడా బుద్ధి అన్నాడాయా, ఏంటి అంతసేపు ఆయన్ని, మీరు ఉద్యోగం చేయట్లేదు, ఆయన ఉద్యోగం చేయనివ్వట్లేదని. ఏదో ఇప్పుడు మనిషికి ఒకటేనండి, అందరికీ మనిషికి భగవంతుడు ఒక టైం ఇస్తాడు. అవునండి. ఆ టైం వచ్చిందంటే ఇక టైం ఉండదు నీకు. నీకు టైం వస్తే టైం ఉండదు. అవును. సిండికి కూడా ఒక టైం ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎస్. ఆ టైంని పాడు చేసుకున్నాం అనుకోండి, ఏ టైంలో అడుగు తినాల్సింది. అవునండి. అది కాదు, జాగ్రత్త పడ్డాను, నాకు తెలియకుండానే భగవంతుడు అలా చేశాడు. ఏదో బిజీ లేకపోతే ఏమైనా ఇక టాలెంట్ అను బిజీ అను ఏమైనా, దానివల్ల నాకు ఆ ఇబ్బంది ఎప్పుడు లేదు. అదే మీరు ఏదో మీరు చెప్పినట్టుగా కరోనా ముందు వరకు మీరు సినిమాలు చేస్తూనే ఉండేవారు అవునండి. బట్ ఏ రోజున మీకు అసలు ఒక్క రోజు ఖాళీ లేకుండా వర్క్ చేశారు. రోజుకు 3 స్టేట్లు కూడా చేశాను. అవును, నాకు తెలుసండి. కానీ అసలు ఆ జీవితాన్ని ఎట్లా హ్యాండిల్ చేశారండి? ఓ పక్కన ఇప్పుడు ఎంత కాదన్నా ఒక ఫ్యామిలీ లైఫ్. ఇప్పుడు నీ ఉద్యోగంలో నీకు గొడవ వచ్చిందని అట్లా బిజీగా నువ్వేం చేస్తావు? ఎవరిని అడిగినా ఏం చెప్పలేవు. ఏ ఉద్యోగం అంటే అవుతావు, జాగ్రత్త చేయకపోతే పోద్ది, అందుకని ఏదో కష్టపడి ఏదో అడ్జస్ట్ చేస్తాం. అదేలేండి. అలాగే చేసుకుంటూ వచ్చాను. నెలకి 2 నెలలకి పిల్లల్ని చూడటం చేయటం ఇవన్నీ అందరికీ మామూలే. అందరికీ అంటే మీ టైంలో మీరందరూ ఒకలాగే ఉన్నారండి. ఎలాగ మీరు కానీ, బ్రహ్మానందం గారు కానీ, బాబుమోహన్ గారు కానీ, అంటే మీ కాంబినేషన్స్ అప్పుడు ఆ 3 ఇన్విటబుల్స్ అనేవారు. 3 ఇన్విటబుల్స్, 3 ఇన్విటబుల్స్. పరచుడు వెంకటేశ్వర అన్నాడు, 3 ఇన్విటబుల్స్ రా, వాళ్ళు లేని సినిమా లేదని. అంటే గొప్ప చెప్పడం కాదండి. ఓ సినిమా సక్సెస్ అయితే ఆ సక్సెస్కి మెయిన్ పిల్లర్లా ఉన్నాను కొన్నాళ్ళు. అవునండి. చాలా సినిమాలు అది అదృష్టం అనండి. ఆ టైం భగవంతుడికి నా చెప్పాను. ఆ టైంలో జాగ్రత్తగా ఉండకపోతే ఏముంది, అంతేలేండి. కానీ అది అంటే ఇప్పుడు యువతల ప్రొఫెషనల్ లైఫ్ చాలా ఫాస్ట్ స్పీడు, విపరీతమైన ఒత్తిడి, అందరూ పెద్ద డైరెక్టర్లు, అన్ని మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ సినిమాలో. అసలు మీకు ఇంటి పక్క చూడడానికైనా అయ్యిదండి అప్పుడు? కొంచెం కష్టమేనండి. అంటే నాకే కాదు, నాకు మళ్ళీ బిజీ అయిన ప్రతి ఆర్టిస్ట్కి తప్పదు. అవును. ఏముంది, ఇందా మీరు చెప్పారు బ్రహ్మానందం గారు, బాబుమోహన్, అవును, అందరికీ తప్పదు. అవును. వాళ్ళు కూడా బ్రహ్మానందం గారు ఒకసారి చెప్పారు నాకు, ఎప్పుడో 3 నెలల తర్వాత ఎప్పుడో ఇంటికి వెళ్తే వాళ్ళు గౌతమో సిద్ధార్థో తలుపు తీసి మమ్మీ అంకుల్ వచ్చాడు అన్నారంట. పిల్లల్లో గౌతమో సిద్ధార్థో వాళ్ళిద్దరిలో అని బ్రహ్మానందం గారు నాకు ఒకసారి చెప్పారు. అంటే మీరు అందరూ ఒకలాగే ఉన్నారు. ఉదయం తిరుపతి, మధ్యాహ్నం వైజాగ్, మళ్ళీ రాత్రికి హైదరాబాదు, మళ్ళీ మన్నాడు విజయవాడ, ఇలా వర్క్ చేశారు మీరు అందరూ. తప్పేది ఏముందండి టైము. అవును. ఆ టైంలో జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి ఉన్నాం. మీరు నార్మల్గా అంటే సార్ ఒక టెక్నికల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు కెరీర్ బిగినింగ్ అయ్యి రైజ్ అవుతున్న టైం ఒకటి ఉంటుంది సార్. అది ఏ ఆర్టిస్ట్ అయినా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే రికగ్నిషన్లోకి వస్తున్నాం, ఫోకస్లోకి వస్తున్నాం, 10 మంది మనల్ని అడుగుతున్నారు, అదొక స్టేజ్ సార్. రెండో స్టేజ్ కంప్లీట్గా సూపర్ స్టార్డమ్లోకి వెళ్ళిపోయి
ఇంకా ఏ సినిమా చేసినా హిట్, ప్రతి డైరెక్టరు నువ్వే కావాలని అనే ఒక సిచ్యువేషను. దానికి ముందు అసలు ప్రయత్నాలు చేసి సినిమాల్లోకి వద్దామని అదొక మెయిన్ ఫేజ్. ఒక ఆర్ట్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.